డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రైతాంగం కడుపులు రగులిపోతా ఉన్నాయి. ఎప్పుడో జనవరిలో ధాన్యం ఆర్బీకేల ద్వారా ప్రభుత్వానికి తోలితే ఇంతవరకు ₹1 డబ్బులు కూడా జమ పడతలేదు. రైతులతో మాట్లాడుతూ ఉంటే రకరకాల విన్యాసాలు బయటపడతా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నోటెంట వచ్చేది రైతు భరోసా కేంద్రాలు. నేను మొదటి సంవత్సరంలోనే చెప్పా, ఇవి రైతు భరోసా కేంద్రాలు కాదు, ఇవి రైతు దగా కేంద్రాలు అని. 5 సంవత్సరాల నుంచి రైతాంగం అంతా కూడా సంక్షోభంలో ఇరుక్కుపోయింది. వ్యవసాయం చేయడానికి ఏ ఒక్క రైతు కూడా ముందుకు రావట్లా. సంవత్సర కాలం కష్టపడి పంట చేతికొస్తే ప్రభుత్వం ధాన్యం సేకరించడానికి ముందుకు రావట్లా. ధాన్యం చివరికి సేకరిస్తే డబ్బులు అకౌంట్లో జమేయట్లా. ఈ సంవత్సర కాలంలో మొన్న వచ్చిన తుఫాన్లో రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోతే ఒక్కరోజు కూడా బయటికి రాకుండా ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే అప్పుడు బయటకు వచ్చి చివరి ధాన్యపు గింజ వరకు కూడా ప్రభుత్వ మద్దతు ధర చెల్లిస్తాం, రంగుమారిన ధాన్యానికి కూడా డబ్బు చెల్లిస్తాం అని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటనలు చేయడం జరిగింది. నిన్న ఒక రైతుతో మాట్లాడితే ఒక 50 బస్తాలు రైతు భరోసా కేంద్రం ద్వారా మిల్లర్కి చేరవేస్తే దాంట్లో 20%, 30% నూకలైతే ఆ 30%, ఆ 50 బస్తాలు అంటే ఒక 15 బస్తాల డబ్బులు తిరిగి మిల్లర్కి చెల్లించాలంట. అంటే ఇది ఎక్కడ సోచ్యం ఎవరికీ అర్థం కావట్లా. 50 బస్తాలు రైతుకి రైస్ మిల్లర్కి అందజేస్తే 15 బస్తాలు 30% నూకలవుతోంది. 15% మీరు ఆ బస్తాలకు సంబంధించి డబ్బులు మీరు ప్రభుత్వానికి చెల్లిస్తే ఆ 50 బస్తాలకు సంబంధించి పూర్తి మద్దతు ధరతో మీ అకౌంట్లో వేస్తామని చెప్పేసి రైతుల దగ్గర డబ్బులు కట్టించుకుంటా ఉన్నారు. ఇది రైతు భరోసా కేంద్రం, రైతు దగా కేంద్రం. అంటే పట్టపగలే ఎవరో బందిపోట్లో లేకపోతే ఇంకెవరో తోసుకోవటం కాదు, ప్రభుత్వమే ఈ రోజున అడ్డగోలుగా అబద్దాలు చెప్పటం. 50 బస్తాలు ధాన్యం రైస్ మిల్లర్కి తోలితే 35 బస్తాలకి డబ్బులు చెల్లిస్తూ ఆ డబ్బులు కూడా ఇంతవరకు అకౌంట్లలో పడలా. 15 బస్తాలకి నూకలకు సంబంధించి నూకలు అవుతుంది కాబట్టి 30% ఆ డబ్బులు మీరు చెల్లిస్తే ప్రభుత్వం చెల్లించినప్పుడు మీకు చెల్లిస్తామని చెప్పి రైతు దగ్గర డబ్బులు కట్టించుకోవటం. రైతు భరోసా కేంద్రంలో ఒక 1% రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్లేసరికి ఒక 1% రైతు ఒక లారీ ధాన్యాన్ని తీసుకుని రైతు భరోసా కేంద్రం పలానా మిల్లర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అక్కడికి వెళితే ఆన్లైన్లో మీ ట్రక్ మాకు నమోదు కాలేదు, వేరే చోటకి వెళ్ళండి అని చెప్తున్నాడు. ఈ రైతు ఆ లారీని మళ్ళీ అక్కడికి తీసుకెళ్లాలి అంటే లారీ కిరాయి చెల్లించాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎన్ని రోజులు వెయిట్ చేయాలో తెలియదు. రైతు ఆ పంటని తెగ నమ్ముకొని అదే మిల్లర్ దగ్గర తెగ నమ్ముకొని బయటకు వస్తా ఉన్నాడు. ఈ విధమైన మోసం ప్రభుత్వం చేయటం అనేది చరిత్రలో ఎప్పుడు చూడలా. ఈ రైతు దగా కేంద్రాలను పెట్టి రైతులను మోసం చేయటం కాదు, మొన్న తుఫాన్లో నష్టపోయిన రైతులకి సహాయం అందించాలి. ఇప్పుడు జనవరి నుంచి ఏదైతే రైతులకు బకాయిలు ఉన్నాయో పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించాలి. ఇప్పుడు ధాన్యం సేకరించట్లా, పూర్తిగా దళారు చేతుల్లోకి వెళ్ళిపోయింది. దళారులు కొంటేనే ఈరోజు రైతు కుప్ప కొట్టడం, పంట నూర్చడం. ఆ దళారి కొంటేనే రైతుకి ఆ డబ్బులు రావడం. ఈ విధమైన మోసం గత 5 సంవత్సరాల నుంచి రైతుకు జరుగుతూ ఉంది. రైతు దగా పడ్డాడు, రైతుకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి పదే పదే పేదల ప్రభుత్వం, నా ఎస్సీలు, నా దళితులు, నా బీసీలు అంటా ఉన్నాం కదా, ఈ రోజు వ్యవసాయం చేసేది వాళ్లే. ఇవాళ రైతాంగం ఊళ్ళల్లో లేరు. ఎక్కడన్నా 10%
రైతాంగం వ్యవసాయం చేస్తున్నారేమో కానీ బీసీలు, ఎస్సీలు, వెనకబడిన తరగతులు అందరూ వాళ్లే వ్యవసాయం చేసేది. ఈ రోజు తీవ్రంగా నష్టపోతా ఉంది. దళితులు, బీసీలు వీళ్లేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజల్ని చివరిగా ఒకటి కోరుతా ఉన్నా. గత 5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డారు, వ్యవసాయంలో నష్టపోయారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇది మోసం చేస్తా ఉంది. సిద్ధం సభలకి కోట్ల రూపాయలు ఖర్చు పెడతానికైతే డబ్బులు వస్తున్నాయి కానీ రైతుకు చెల్లించడానికి డబ్బులు రావట్లేదు. కేవలం ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా మీట నొక్కి ప్రజల్ని డబ్బుల అకౌంట్లో ఏదో ఒక పేరుతోటి మోసం చేసి వేసి ఓట్లు కాజేయాలనే ఉద్దేశంతో తప్పితే ఈరోజు బకాయిలు ఎంతమందికి, ఉద్యోగులకి, రైతులకి, కాంట్రాక్టర్లకి ప్రతి ఒక్కరికి బకాయిలు పెట్టి ఈ రోజున ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తా ఉంది. ప్రజలారా గమనించండి, దగా పడిన ఆంధ్రప్రదేశ్ ని కాపాడండి అని చెప్పేసి ప్రజలందరినీ కూడా వేడుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.